తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి ప్రతాప్రావు, గణపతిరావు జాదవ్, రాజస్థాన్ మంత్రి కృష్ణకుమార్, తెలంగాణ హైకోర్టు జడ్జి నామవరపు రాజేవాల్ రావు, డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అనిల్ రావుపుడి అన్నారు. జనవరి 12వ తేదీన మనశంకర వరప్రసాద్ మూవీ విడుదల కాబోతుందని, ఆ సినిమా సక్సెస్ అవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అందరికి నమస్కారం. సో జనవరి 12 మనశంకర వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. సో నిర్మాత సాహు గారి పడుతూ టీం అందరం కలిసి ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ 4 గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టైం మనశంకర ప్రసాద్ సంబంధించిన కంటెంట్ బయటికి ఒక 2.5 minute ట్రైలర్తో వస్తున్నాం. అది మిమ్మల్ని అందరినీ ఎక్సైట్ చేస్తూనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈసారి జనవరి 12 పోయిన సంక్రాంతికి ఎలా ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారో ఈసారి కూడా వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. కోసం వచ్చామండి. మన జాన్ సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్ గా అల్లిగా చెప్పినట్టు లాస్ట్ పండుగ ఎట్లా సంక్రాంతి వస్తున్న సినిమా జనందరినీ మెప్పించిందో ఈ సినిమా అంతకన్నా మెప్పిస్తుంది. అందరు తప్పకుండా జాన్ మూవీ చూడండి. థ్యాంక్ యూ.